రారా మొదలు. మై డియర్ ఫ్రెండ్, నమస్కారం. నమస్కారం. ఏం తెలుసా నీకు? తెలియకే 2 సంవత్సరాల క్రితం మా ఊరొచ్చి అదరగొట్టినారు కదా, అప్పటి నుంచి మధుకి మంచి పేరుంది. దేవా, నీకు శ్యామ్ తెలుసుగా? తెలుసు. శ్యామ్ కూర్చో. మధు, ఓ పెగ్గేద్దామా? కొంచెం ఆగండి. దేవా, నా తర. నువ్వేంట్రా శ్యామ్తో తిరుగుతున్నా? వాడికి మన పాపకి అసలు పడదా నీకు తెలియదా? దేవా, శ్యామ్ నువ్వు అనుకున్నట్టు కాదు, చాలా మంచాడు. సరే ఏంటి నువ్వేదనాతో మాట్లాడాలన్నా? పాపయ్య స్పిరిట్ పోలీసులు పట్టుకున్నారు. అది నువ్వే చేయించావని వాడు అంటున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చి నాతో చేయించుంటావని వాడు అంటున్నాడు. కావాలంటే శ్యామ్ని అడుగు. శ్యామ్, అవసరం లేదు. పాప ఎప్పుడు నా మీద అలా చెప్పడు. అలా నమ్మటమే నువ్వు చేసిన మొదటి తప్పు. వాడు నిన్ను ఎందుకు వెనకేసుకొస్తున్నాడో అనుకుంటున్నారు. నువ్వు వాడి ప్రాణం కాపాడావన్న విషయం ముమ్మాటికి నిజమే. మధు, తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడాలి. మన మీదున్న పగతో నన్ను శ్యామ్ని చంపాలని ఆ పాపయ్య ఊరంతా మనుషులతో తిరుగుతున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది నువ్వు కాపాడుతావని. నువ్వు చెప్తే వాడు వింటాడు. నీ మాట కాదండి దేవా, నేను ఏ తప్పు చేయలేదు. నువ్వే నన్ను కాపాడాలి. మధు, అసలు ఏంటి? అవునన్నయ్య, మీరే మమ్మల్ని కాపాడగలరు. ఏంటి దేవా? ఏం లేదురా, నువ్వు ఒకసారి అర్జెంటుగా పాపకి ఫోన్ చేయి. హలో, ఆగ్రో కెమికల్సా? ఎండి ఉన్నారా? ఎప్పుడు? సరే ఓకే. పాపయ్య ఎక్కడికే వస్తున్నారట. ఇప్పుడేం చేద్దాం దేవా? సరే, మన ఇద్దరం కలిసి ఇప్పుడే పాపయ్య దగ్గరికి వెళ్తున్నా. అది మరి? అరే నేనున్నాను కదరా, నువ్వు బండిక, నీలా పడితే. మధు, వాళ్ళ పాపయ్య మనుషులు. నీకోసమేరా మేము ఊరంతా వెతుకుతున్నాం. దొరికావరా? వాళ్ళని బయటికి లాగండ్రా. మధుని ముట్టుకోవడానికి వీల్లేదు, శ్యామ్ని కూడా. అలా అనొద్దు. వదలరా. దేవా, ఇందులోనూ తలదొరచొద్దు. ఇది శ్యామ్కి మాకు మధ్య ఉన్న గొడవ. వీణ్ణి మాకు వదిలే. నీకు చెప్పేది అర్థం కదా? మేము అందరం కలిసి పాపయ్య దగ్గరికి వెళ్తున్నా, నువ్వు వెళ్ళిపో. అలా ఉట్టి చేతులతో మేము వెళ్ళిపోతే పాపయ్య గారికి మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. చూడండి, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. మేము వెళితే వీళ్ళని తీసుకునే వెళతాం. పట్టుకోండ్రా.
ఫ్రెండ్ శ్యామ్ కోసమే వాడు ఈ పని చేశాడు. అందుకే వాళ్ళిద్దరిని ఈ భూమి మీద ఉంచకూడదు అని నిర్ణయించుకుని నేను ఈ ఊరికి వచ్చాను. చూడండి, మధుని నా ముందు ఎవరు తిట్టినా సహించేది లేదు. అది మీరైనా సరే.